హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. రామాయణం అంటే అది ఒక కథ అనుకునే వారికి రామాయణ కాలం నాటి కట్టడాలే కానివ్వండి, ఆ కాలం నాటి అవశేషాలే కానివ్వండి, ఇప్పుడు కనిపిస్తే రాముడు లేడు అన్నవారికి ప్రత్యక్షంగా వారికి తెలియజేయడానికి నిదర్శనంగా రాముడి కుమారులైన లవుడు, కుశుడి యొక్క ఏలిన రాజ్యాలు, వారి సమాధులు దర్శనమిస్తున్నాయి. అవి ఎక్కడ అంటే శ్రీరాముడి ఉనికిని చాటే కొన్ని కట్టడాలు. శ్రీరాముడికి 2 కవల పిల్లలు జన్మించారు. ఒకరు లవుడు, ఇంకొకరు కుశుడు. వారి కోసం 2 పట్టణాలను నిర్మించాడట రాముడు. అవి మన ప్రక్కదేశమైన పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ అప్పటి లవపురి. దాని పక్కనే ఉన్న పట్టణం పేరు కుషవర్, ఇప్పుడు కసూర్ గా పిలువబడుతుంది. అయితే భారతదేశానికి పాకిస్తాన్ కి రాముడికి ఉన్న సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పటి మన పాకిస్తాన్ అప్పటి మన భారతదేశమే కదా. అలాంటి అఖండ భారతాన్ని పాలించిన శ్రీరాముడి వారసులు లవుడు, కుశుడు. లవుడి భార్య పేరు సుమతి. వారి యొక్క సంతానం దినదినాభివృద్ధి జరిగి వారి యొక్క వంశం ఇప్పటికీ ఉన్నారని, మేం సూర్యవంశస్థులమని చెప్పుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటికీ లాహోర్లోని షాహీ కిలాలోని పురాతన హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. అందులోని లవుడి సమాధి కూడా దర్శనమిస్తుంది. అందుకే రామాయణం ఒక కథ అని చెప్పేవారికి ఇది ఇతిహాసం అని చెప్పే నిదర్శనం లాహోర్లోని లవుడి సమాధి. మన ఈ అఖండ భారతంలో ఒక భాగమైన పాకిస్తాన్లో 3 ప్రదేశాలు ఇప్పటికీ మన హిందూ సంస్కృతిని చాటి చెప్పే విధంగా మన రామాయణానికి ముడిపడి ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్ మున్సిపల్ రికార్డుల్లో కూడా లవుడి పేరు మార్చిపెట్టారని రికార్డు స్పష్టంగా ఇప్పటికీ కనిపిస్తుంది. పాకిస్తాన్లోని కుష్కొండలు కూడా కుశుడి పేరుతో పిలువబడతాయని పాకిస్తాన్ గవర్నమెంట్ గుర్తించింది. ఇంకా రాముడు తమ్ముడైన భరతుడి కుమారుడైన తక్షుడు నిర్మించిన తక్షశిల గ్రంథాలయం ఇక్కడే ఉంది. అలాగే భరతుడి 2వ కుమారుడైన పుష్కర్ పేరు మీదుగా పుష్కరపురంది నిర్మించాడట. ఇప్పుడు అది పేషావర్ గా పిలువబడుతుంది. లాహోర్ లో ఉన్నటువంటి లవుడి సమాధి శిథిలావస్థలో ఉందట. దాన్ని సంరక్షించే ప్రయత్నం పాకిస్తాన్ గవర్నమెంట్ చేస్తుందట. ఇది నిజమైనప్పుడు లవుడు పాలించిన ప్రాంతం అంటే శ్రీరాముడు ఉన్నట్లే కదా. ఇది వాల్మీకి రామాయణం ప్రకారం రచించింది కాదు, ఆనంద్ రామాయణం ప్రకారం చెప్పబడింది. రాముడి తర్వాత లవకుశులేమైనారు అంటే ఈ యొక్క అవశేషాలే ఆధారం. రాముడు లేడు అన్న వారికి చూపించే ఒక నిదర్శనం రామాయణం అంటే మన పురాణాలు చెప్పినటువంటి యథార్థ గాథ, ఓ మహాకావ్యం రామాయణం. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.